వెల్లుల్లి మిరియాల రైస్. వెల్లుల్లి మిరియాల రైస్. రైస్ ఓ సూపర్. ఇంట్లో ఎప్పుడన్నా కొంచెం అలా రైస్ మిగిలిపోయినా కూడా ఇలా వేడి వేడిగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఏమైనా కోల్డ్ చేసిన కొంచెము ఒక్కోసారి అన్నం ఏం తినబుద్ధి కాదు, నోరు ఒకలాగా చప్పగా ఉంటుంది, అప్పుడు ఇలాంటివి తింటే కూడా మనకి ఎనర్జీ లాగా ఉంటుంది అనమాట. బాగా నీరసంగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకటే లంచ్ లాగా అయిపోతుంది. మళ్ళీ మనకు ఓపిక లేనప్పుడు అన్నము కూర అలా వండుకోకర్లేదు కదా, ఒకటే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో అదనమాట, ఈరోజు మనం వెల్లుల్లి మిరియాల అన్నం చేయబోతున్నాము. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. వెల్లుల్లి మిరియాల అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి అన్నం, వెల్లుల్లి మిరియాలు కరివేపాకు నూనెలో ఫ్రై చేసి కచ్చపచ్చగా చేసుకున్న మిశ్రమం, టమాటా ప్యూరీ, నూనె, చిల్లీ ఫ్లేక్స్, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కరివేపాకు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఆయిల్ వేద్దాం. ఇలా అన్నీ పెట్టుకొని ఉంటే ఫ్లేవర్డ్ రైస్లు చేసినంత ఈజీగా ఏమీ అవ్వవు కదా, చక్కగా అయిపోతాయో. మళ్ళీ ఎంత స్పెషల్ రెసిపీ చేసిన ఫీల్ ఉంటుందో, అందరు ఇష్టంగా భలే తింటూ ఉంటారు. నాకు కూడా ఇలా ఫ్లేవర్డ్ రైస్ లో రకరకాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. అవునా? ఈ రైస్ ప్లేస్ లో ఎప్పుడన్నా ఇవి నూడిల్స్ కానీ ప్లస్ రైస్ నూడిల్స్ ఈ మధ్య వస్తున్నాయి కదా, అట్లా వీళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ గా అవి చేంజ్ చేస్తూ ఉండొచ్చు. గోధుమ రవ్వ ఒక్కసారి చేస్తాను సేమ్ అట్లా. బాగుంది ఐడియా. ఇంకోటి మరమరాలు వాడచ్చు. మరమరాలు కదా, అటుకులు కూడా రాగి అటుకులు వస్తున్నాయి, అవి హెల్దీ కూడా మీకు బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పే రైస్ దాంతో కూడా చేయొచ్చు, బాగుంటుంది. మరమరాలు కానీ అటుకులు కానీ అందులో రాగి అటుకులతో నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి వేస్తాం కదా ఎప్పుడు మనం, కానీ నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఎందుకంటే ప్రతి బైట్ లో మనకి తీయాలి పక్కన పెట్టాలన్న ఆలోచన ఉండదు. అలాగనమాట. కొంచెం సగం వేయాలి ఈ అన్నానికి పెట్టడం చాలు. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు, పసుపు వేస్తున్నాను. ఇప్పటికే మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఏం వేయలేదు, కరివేపాకు చిల్లీ ఫ్లేక్స్కే ఆయిల్లో మంచి అరోమాలా వచ్చేసింది. నెక్స్ట్ కాజు. ఓకే. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు మిరియాలు కరివేపాకు. దీనికి కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలును మిరియాలు కరివేపాకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇలాగా మొరుమొరుగా మిక్సీ కుట్టుకోవాలి. అది ఇప్పుడు వేస్తున్నాను. ఇది మిరియాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే కరివేపాకుని కొద్దిగా ఒక 2 చుక్కలు నూనె వేసి బాగా వేయించిన తర్వాత జస్ట్ రోట్లో అయినా దాన్ని చేసుకోవచ్చు, లేదా మిక్సీలో నలిగినట్టు అలా కొట్టిన పేస్ట్ వేస్తారు. ఇదే అసలు ఫ్లేవర్ అనమాట. వెల్లుల్లి మిరియాల అన్నం అన్నాం కదా. ఇప్పుడు ఒక టమాటాని పేస్ట్ వేస్తున్నాను. నేను ఇప్పుడు సాల్ట్ వచ్చేసి మనకి రైస్కి దీనికి సరిపడా వేస్తాను. ఉప్పు మనకి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన టమాటాలు బాగా ఫ్రై అవుతాయి. ఇంకా మనము అన్నం కూడా ఉడికించేసి ఉంచుకుంటాం కాబట్టి చాలా తొందరగా. ఇది వేగిన వెంటనే అన్నం కలిపేసి బాగా అయిపోయినట్టు. అసలు ఎంత ఇలా చిటిక అంటారు కదా, చిటికలో అయిపోయింది వంట. అన్ని రెడీగా ఉంటాయి, అంత ఈజీగా. అంటే ఈ ఐడియా రావటమే మనకి ఇదనమాట, ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది. మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకు మనం రుబ్బి పెట్టుకుంటే చాలు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు ఇంట్లో ఉంటాయి, ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మనకు అన్నం కూడా మిగిలిపోతే ఇలా పోపేసుకొని ఇంకా ఇష్టమైతే నెయ్యితో కూడా చేసుకోవచ్చు పిల్లలకి. ఇది బాక్స్ లో కూడా బాగుంటుంది కదా. అవును, లంచ్ కూడా పిల్లలకి పెట్టారు. సో మన టమాటా కూడా ఫ్రైడ్ రైస్ చేసే కన్నా ఇలా మన సీజన్ లో వింటర్స్ మిరియాలు తింటే చాలా మంచిది. అవును అసలు.
అందుకే చెప్పాను కదా, కోల్డ్ చేసినప్పుడు కూడా ఇలాంటివి తినట్టే మంచిగా అనిపిస్తుంది. సో మీరు బాస్మతి రైస్ చేశారు. ఆ, ఇంకా మన ఇష్టం అన్నీ వేసుకుంటే మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్, వెజిటేబుల్స్, బఠానీలు అట్లాంటివి అన్నీ లేకుండా సింపుల్గా అనమాట. కొంచెం మళ్ళీ లాస్ట్ కరివేపాకు. సో అయిపోయినట్టే కదా. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమే. ఓకే, మంచి ఘాటు ఫ్లేవర్ వస్తూ ఉందన్నమాట వండుతుంటే. సో ఇలా అన్నం మనం విడిగా వండినప్పుడు ఇలా పొడి పొడిగా వండి బాగుంటుంది కదా. వెల్లుల్లి మిరియాల రైస్ రెడీ అయినా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఫ్లేవర్ చూసే చెప్పేస్తున్నాను, అద్భుతంగా ఉంది. వెల్లుల్లి మిరియాల అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి అన్నం, వెల్లుల్లి మిరియాలు కరివేపాకు నూనెలో ఫ్రై చేసి కచ్చపచ్చగా చేసుకున్న మిశ్రమం, టమాటా ప్యూరీ, నూనె, చిల్లీ ఫ్లేక్స్, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కరివేపాకు. వెల్లుల్లి మిరియాల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. అవి వేగిన వెంటనే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి మిరియాలు కరివేపాకు కలిపి చేసిన పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు అన్నానికి సరిపడినంత ఉప్పు అంతా వేసి బాగా కలిపి బాస్మతి అన్నాన్ని కూడా వేసి బాగా కలపాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి అన్నాన్ని కొంచెం సేపు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెల్లుల్లి మిరియాల అన్నం రెడీ.